ఈ సినిమా కోసం పొద్దున్నే 5 గంటలకు అలారం పెట్టుకొని మరి, అంటే మనకి సినిమా అంటే కొంచెం పిచ్చి కదా, ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి, చూసేయాలి, రివ్యూ చెప్పాలి, ఇలా అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో పొద్దున్నే 5 గంటలకైతే లెగిసి సినిమాకైతే వెళ్ళాను రెడీ అయ్యి. నిజంగా ఈ సినిమా తీయడానికి 4 సంవత్సరాలు ఎందుకు పట్టిందో నాకు అర్థం కాలేదు. అలాగే యష్ గారు కేజీఎఫ్ లాంటి మూవీ పార్ట్ల తర్వాత, అంటే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ తర్వాత అనవసరంగా ఈ మూవీ చేశారేమో అనిపించింది. మెయిన్లీ డైరెక్టర్ లేడీ అంటూ ఉన్నారు కదా, ఆవిడంటే లేడీ ఇలా తీసిందా అని ఆశ్చర్యపోవాలని తీశారా లేదంటే ఏంటో తెలియదు, కానీ స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ క్లైమాక్స్ వరకు కూడా హీరో ఏందిరా అంటే చూసిన ప్రతి అమ్మాయిని ఇష్టపడటం, ఆ అమ్మాయితో బెడ్ షేర్ చేసుకోవటం. అసలు దీని గురించి ఇంకా సినిమా దేనికి తీశారు నాకు అర్థం కాలేదనమాట. మాట్లాడితే గన్స్ తీస్తారు, ఎదుటివాడిని షూట్ చేస్తారు, లేదు అంటే కనుక హీరోయిన్ చేపెట్టుకొని లాగుతారు, బెడ్ మీద తీసుకెళ్తారు. అసలు ఏం చూపించాలనుకున్నారో దేనికోసం ఏం అర్థం కాదు. మెయిన్లీ ఇంకోటి అయితే కనుక మీరు ఆల్రెడీ ధనుష్ గారి మూవీ 3 అని వచ్చింది, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సాంగ్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి ఆ మూవీలో. అందులో కాన్సెప్ట్ మీకు తెలుసు కదా, అంటే ధనుష్ గారికి ఒక రకమైన ఇదైతే ఉంటుందన్నమాట. యాజ్ ఇట్ ఈజ్ అక్కడ కాపీ ఇక్కడ పేస్ట్ చేసినట్టయితే ఉంటుందన్నమాట కాన్సెప్ట్. అంటే కష్టపడలేదా అంటే యష్ గారు అసలు 100కి 150% కష్టపడ్డారు. కానీ అంటారు కదా బూడిదలో పోసిన పన్నీర్ సంథింగ్ అని, అలాగైతే అసలు దేనికి పనిగరకుండా అయిపోయింది. ఆయన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ మ్యూజిక్ అయితే మాత్రం ఎందుకు అంత లౌడ్ కొడుతున్నాడో, అంటే థియేటర్లో ఉండిపోమంటారో లేదంటే వెళ్ళిపోమంటారో అర్థం కావట్లేదని జోకులు వేసుకుంటున్నారనమాట. అందులోనూ క్లైమాక్స్ విషయానికి వస్తే కనుక నిజంగా థియేటర్ క్లైమాక్స్కి నవ్విందని చెప్పాలి. మొత్తం అంతా యాక్టింగ్ బాగుంది, యష్ గారు యాక్టింగ్ బాగుంది. కాకపోతే ఏంద్రా ఇది అని చెప్పి అరుస్తూ ఉన్నారు. అంటే మనం మామూలు సినిమాకి వచ్చామా దెబ్బ సినిమాకి వచ్చామా అర్థం కాని సిచ్యువేషన్ అనమాట. అలా అయితే ఉంది. కానీ ఎక్కడ కూడా తగ్గకుండా భారీ క్యాస్ట్ని అయితే పెట్టారు. హీరోయిన్స్ కానీ లేదా ఆర్టిస్టులు కానీ ఆ లొకేషన్స్ కానీ అన్నీ భారీగా పెట్టారు. కానీ ఏమైంది అంటే చివరికి ఫెయిల్ అయిందనే చెప్పాలి. నిజంగా కొన్ని సీన్స్ రిచ్గా ఉన్నట్టు అనిపిస్తాయి, కానీ అసలు దేనికి అంటే ఆ రిచ్నెస్ని చూపించాలని తీసారా లేదంటే హీరోయిన్స్తో హీరో ఎంజాయ్ చేస్తున్నాడని తీసారా, దేనికి తీసారా అర్థం కాదనమాట సినిమా. అలా అయితే ఉంది. నిజంగా ఎర్లీ మార్నింగ్, ఇంకా ఇదిగో టికెట్ కూడా జోబులోనే ఉంది, ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఎందుకు అనవసరంగా టార్చర్ అనుభవించాం అని మా ఫ్రెండ్ కూడా అన్నాడు అనమాట. ఏంటి మా పొద్దున్నే లేపు ఇంత టార్చర్ చేస్తున్నాను అని సినిమాకి తీసుకొచ్చని. అలా అయితే ఉంది సినిమా. సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది ఫ్రస్ట్రేషన్తో కూడిన రివ్యూ అని అయితే అనుకోవచ్చు. మొత్తానికైతే టాక్సిక్ ఏమో కానీ మనకి మాత్రం దూల తీర్చేశారనమాట. కొంచెం అక్కడో ఎక్కడో సెట్ అయింది, బాగుంది అనిపించింది అయితే మాత్రం నయనతార గారి రోల్ అని అయితే చెప్పచ్చు. ఇక మరి చూడాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళకండి. వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అయితే ఇంటికి వచ్చాక గట్టిగా కొన్ని రకాల అక్షంతలు అయితే వేస్తారు, అది అనమాట. సో ఇది విషయం. ఆల్రెడీ ఏ సర్టిఫికెట్ అని ఇచ్చేశారు సినిమాకి, అది ఎందుకు అనేది మూవీ చూస్తే అర్థమవుతుంది. మెయిన్లీ యూత్ని టార్గెట్ చేసినట్టయితే ఉందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో లేడీస్ని తీసుకుని అయితే వెళ్ళకండి. నేను ఇచ్చే సలహా మాత్రమే, పాటిస్తే పాటించండి లేదా లేదు. ఇది ఓవరాల్గా నా రివ్యూ. నాకైతే సినిమా నచ్చలేదు. మీకు నచ్చితే కనుక కింద కామెంట్ చేయండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్. ఇది నా రివ్యూ మాత్రమే.